ఒక చిన్న సర్ప్రైజ్ బర్త్‌డే సెలబ్రేషన్ అనమాట. నీకేంటి డబ్బులు ఎక్కువైనాయా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తూనే ఉంటావు, లేకపోతే తింటూనే ఉంటావని అనుకుంటున్నారు కదా మనసులో. ఉన్నది ఒకటే జీవితం అండి. అందరూ మన వాళ్ళే అనుకోవాలి కదా! మనతో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం హ్యాపీ ఉంచాలి కదా! ఇంకా ఫుడ్ సంగతి అంటారా? నచ్చింది ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటామండి? బీపీ, షుగర్‌లు వచ్చేసి అన్నీ ఇంక అయిపోతున్నాయి దేవుడా అన్నప్పుడు తినలేము కదా! అందుకే నచ్చింది తింటూ ఉండాలి. నా కష్టం పగోడికి కూడా రాకూడదు. చెప్పగా చెప్పగా ఒక అపోలో ఫిష్ చెప్పాము. అది ఎంతో పెద్దగా వస్తుందనుకున్నాం. ఒక మీడియం సైజ్ వచ్చింది. సరేలే ఇంకోటి చెప్దామా వద్దని ఆలోచించుకుంటూ ఉన్నాము. ఈలోపు నాకు ఒక ముక్కేశారు. అసలే నా ప్లేట్‌లో చిన్న ముక్క వచ్చిందిరా దేవుడా అనుకుంటే, ఈలోపు దరిద్రం నన్ను అంటుకొని తిరుగుతున్నట్టు పెద్ద పెద్ద దరిద్రాలు అంటుకొని తిరిగినా పెద్దగా ఫీల్ అవ్వం గానీ, ఫుడ్ విషయంలో కొంచెం మనకు తక్కువ వచ్చినా, అవతలోళ్ళకి ఎక్కువ వచ్చినా సరే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాము. అదే నా బలహీనత అనమాట. మీరేమైనా అనుకోండి, ఇది నిజం. నిజాలు ఒప్పుకోవాలి కొన్నిసార్లు. ఇంతకీ ఆ దరిద్రం ఏంటో చూసేయండి. ఈలోపు మయోనైస్ వచ్చింది. మయోనైస్‌లో ముంచుకుందామని చెప్పి చేప ముక్కని అందులో ముంచాను. సగం ముక్క అందులోనే పడిపోయింది. ఇప్పుడు వాళ్ళ ముందు వేళ్ళతో తీసుకొని, జుర్రుకొని తింటే అసలు ఎంత అసహ్యంగా ఉంటది చెప్పండి. ఇదెక్కడ కకృతిరా నాయనా అనుకుంటారు కదా! కానీ మన ఇన్నర్ ఫీలింగ్ అయితే అలా తీసుకొని తినాలనే. కానీ షోయిగా, క్లాసీగా వాళ్ళ దగ్గర మనం యాక్ట్ చేయాలి కాబట్టి బాధతో ఆ ముక్కని ఆ మయోనైస్‌లోనే వదిలేసాను. అది ఎంత దాని ఆత్మ ఘోష నాకు వినబడుతూనే ఉంది ఇంకా.